రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, లౌకికవాదాన్ని రక్షించుకోవాలని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్విడి ప్రసాద్ మేడే సందర్భంగా పిలుపునిచ్చారు. గురువారం స్థానిక పవర్పేటలో గల సిపిఎం జిల్లా కార్యాలయం ఉద్దరాజు రామం భవనంపై సిపిఎం జెండాను మేడే సందర్భంగా ఎగురవేసిన ఆయన మేడే సందేశాన్నిచ్చారు. దేశంలో మతోన్మాద శక్తులు పెట్టరేగిపోతున్నాయని, ప్రజలను మతం పేరుతో విడదీసి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని, లౌకికవాదాన్ని దెబ్బకొడుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. దేశంలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఎన్నికల్లో గెలవడం కోసం అనేక వాగ్దానాలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనంతరం వాటిని గాలికి వదిలేస్తున్నాయని అన్నారు. రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని, జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తామని ఇచ్చిన హామీలని ఇంకా నిలబెట్టుకోలేదని తెలిపారు. మేడే స్ఫూర్తితో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, లౌకికవాదాన్ని రక్షించుకోవాలని, అందుకు పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యేసుబాబు, ఎం సత్యం, శ్రీనివాస్, రాంబాబు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పార్టీ జిల్లా కార్యాలయం ముందు పార్టీ జిల్లా కేంద్ర శాఖ తరపున ఆ శాఖ కార్యదర్శి సత్యనారాయణ జెండాను ఎగరవేసి మేడే వర్ధిల్లాలి, ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, సిపిఎం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఉద్దరాజు రామం భవనంలో సిపిఎం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించాం. 139 సంవత్సరాల క్రితమే కార్మిక వర్గం పోరాడి ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి మేడేని, ఆ స్ఫూర్తిని కాపాడుకోవాలని సిపిఎం పార్టీగా ప్రజానీకానికి పిలుపునిస్తున్నాం. ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కార్మిక హక్కులకు విఘాతం కలిగించేలా అనేక రకాల మార్పులు చేస్తుంది. దేశ సమైక్యతకి, సమగ్రతకి వినాశనకరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉంది. మతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెడతా ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మొత్తం యావత్తు ఈ దేశ ప్రజలదని చెప్పి సిపిఎం పార్టీగా నేను చెప్పదలుచుకున్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. అంబానీ, అదానీ లాంటి వాళ్ళకి ఈ దేశ సంపదని అప్పనంగా అప్పచెప్తా ఉన్నాడు. మరోవైపున సామాన్య ప్రజల మీద అనేక భారాలు వేస్తూ ఉన్నారు. ధరలను అరికట్టలేకపోతూ ఉంది. ధరలు పెరిగిపోవడం వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది సామాన్య ప్రజలు తీవ్ర బాధలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. అదే రకంగా ఈరోజు దేశంలో నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రావడానికి ముందు ఆయన చెప్పినటువంటి మాట, నేను అధికారంలోకి వస్తే సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. ఇవాళ 11 సంవత్సరాలు పూర్తింది. ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చాడు ఈయన? అంటే ఈరోజు దేశంలో చదువుకున్నటువంటి యువత అనేక రకాలైన ఇబ్బందులు పడుతుంది, నిరుద్యోగ సమస్య పెరుగుతుంది, ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, అనేక రకాల బాధలు పడుతున్నారు. ఆయన ఏదైతే చెప్పాడో ఆ చెప్పినటువంటి వాగ్దానాలకు భిన్నంగా ఈ రోజున నరేంద్ర మోడీ గారు పాలన సాగుతూ ఉంది. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఆయన తీవ్ర ద్రోహం చేశాడు. రేపు మళ్ళీ అమరావతి వస్తూ ఉన్నాడు. మరి అమరావతి ఆయన వచ్చేటప్పుడు ఒకటే చెప్పాలి, గతంలో మీరు చేసినటువంటి వాగ్దానం ఏమైంది? ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తానని చెప్పారు ఆ రోజున. మరి రాజధాని మీరు ఎక్కడ నిర్మించారు? చికాగో అమర వీరులకు, చికాగో అమర వీరులకు, చికాగో అమర వీరులకు, జోహార్ చికాగో అమర వీరులకు. రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోట్లు, రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోట్లు, రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక